నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. భారతీయుల హిందువుల యొక్క ఆరాధ్య దైవము శ్రీరాముడు. అయోధ్య రాముడికి ఒక భక్తుడు ఒక విచిత్రమైనటువంటి కానుకను పంపించాడు. 2100 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి చెక్కును అయోధ్య రాముడికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు పంపించాడు. పంపించి ఏం చేస్తున్నాడు అతను? ఈ చెక్కును ప్రధానమంత్రి సహాయ నిధికి పేరు మీద ట్రస్టుకు పోస్టు ద్వారా పంపాడు. చూడండి, అసలు నిజంగా పర్వాలేదు, శ్రీరాముడికి పంపించినా పర్వాలేదు, ప్రధానమంత్రి సహాయ నిధికి పంపించినా పర్వాలేదు. 2100 కోట్లు నిజంగా అతను దాని మీద అడ్రస్ రాశాడు, ఫోన్ నెంబర్ రాసి పంపించాడు. తర్వాత ఎంక్వైరీ చేస్తున్నారు, ఆలయ ట్రస్ట్ వాళ్ళు సూచించామన్నారు, అది ప్రధాన కార్యాలయానికి పంపిస్తారట. అయితే అతను ఆ ఖాతాలో 2100 కోట్లు అసలు ఉన్నాయా లేకుండానే సిల్లీగా రాసి పంపించాడు అనేది తెలియదు. గతంలో కూడా అయోధ్య రాముని యొక్క హుండీలో ఒక చెక్కును రాసి సంతకం పెట్టి వేశాడు. కానీ తీరా చూస్తే అతని అకౌంట్లో అంత డబ్బులు లేవు, కేవలం 100 రూపాయల లోన్ మాత్రమే ఉన్నాయి. వేసిందేమో కోట్ల రూపాయలు రాస్తున్నారు. దేవుడి విషయంలో అటువంటి పనులు చేయకండి. భక్తితోనూ విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఉండండి. మీకు ఎంత శక్తి ఉందో, మీరు ఎంత డొనేట్ చేయగలరు అంత మొత్తాలని చెక్కుల ద్వారా రాసైనా హుండీలు వేయండి, పోస్టు ద్వారా అయినా పంపించండి. లేదా మీరు వెళ్ళినప్పుడు శ్రీరాముని దర్శనం చేసుకున్న తర్వాత మీరు హుండీలో ధన రూపంలో కూడా వేయవచ్చు. అంతేగాని దేవుడితోనూ మతాలతోనూ ఇటువంటివి చేయకూడదు. ఇటువంటి చిలిపి పనులు చేయకుండా ఉండటమే మంచిది. అలా చేస్తే మీకు చేయటానికి మీకోసం అంటే ఎలాంటి పనులు ఎవరు చేస్తూ ఉంటారు? తను దేశవ్యాప్తంగా పాపులర్ అవ్వాలని కొంతమంది విచిత్రాలు ఎలాంటివి చేస్తూ ఉంటారు. దీన్ని ఆ పేపర్లోను, న్యూస్లో, మీడియాలోనూ హైలైట్ చేస్తూ ఉంటాయి. పలానా అతను ఇలా చెక్ రాశాడు 2100 కోట్లు అని. తర్వాత ఇది కనుక హైలైట్ అయింది అనుకోండి, తర్వాత ఇంకొక ఆయన ఏం చేస్తాడు, 5000 కోట్లు రాస్తాడు, ఇంకొక అతను 10,000 కోట్లు రాస్తాడు, 1,00,000 కోట్లు కూడా రాస్తాడు. అలా రాసి వేయటం వల్ల ఏమవుతుంది? మీకు అపహాస్యం అవుతారు. మంచిది కాదు, ఇది సంప్రదాయం మంచిది కాదు. అన్ని సంప్రదాయాలను మనము గౌరవించి మనకి ఎంత స్థాయి ఉందో మనం ఏం చేయగలుగుతామో అదే చేయాలి. మనం ఏం కరెక్ట్గా చెప్తామో అది మాత్రమే చెప్పండి. ఇటువంటి చిలిపి పనులు చేయకూడదని ఆశిద్దాం. నిజంగా 2100 కోట్లు కనుక మీకు దగ్గర ఉండి, అంత స్తోమత ఉండి మీకు చెక్కు రాసి ఆలయ ట్రస్ట్కి పంపిస్తే అది ప్రధానమంత్రిగా కార్యాన్ని పంపించమని, సహాయ నిధికి పంపించమని, 2100 కోట్లు పంపించగల స్థాయి వ్యక్తి ప్రధానమంత్రి కార్యాలయానికి నేరుగా వెళ్ళి చెక్కును అందించేటువంటి స్థాయి ఉంటుంది కదా. అటువంటిది చెక్కు రాసి, నీ అడ్రస్ రాసి, ఫోన్ నెంబర్ రాసి ఈ ఆలయ రామ జన్మభూమి ఆలయ ట్రస్ట్కి పంపించి అక్కడి నుంచి మళ్ళీ లెటర్లో ప్రధానమంత్రి కార్యాలయానికి వారు పంపించాలంట. ఇదే విచిత్రము. మీకు నిజంగా అంత స్థాయి ఉన్నప్పుడు, ఆ కెపాసిటీ ఉన్నప్పుడు మీకు వెల్కమ్ చెప్తుందండి. ప్రధానమంత్రి కార్యాలయం మీకు వెల్కమ్ చెప్తుంది, రాజమర్యాదలతో వెల్కమ్ చెప్తుంది, రెడ్ కార్పెట్ పరుస్తుంది. ప్రధానమంత్రిని కలుసుకుని ఆయనతో ఫోటో తీసుకుని మీరు అన్ని పేపర్లు, మీడియా మీకు కవరేజ్ ఇస్తుంది. అంత స్థాయి ఉన్నప్పుడు అటువంటి పనులు చేయండి. ఇది మళ్ళీ భగవంతుడిని అడ్డం పెట్టుకోవటము, ఇలాంటి చిలిపి పనులు చేయటము ఎవరికి మంచిది కాదు. అలా చేయకూడదు. అన్ని సంప్రదాయాలను గౌరవించండి. మరిన్ని విశ్లేషణతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ మీ.